వెంకటేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరంలో ఉగాది రాశి ఫలాలు మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 4 పాదాలు, రేవతి 1, 2, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు శ్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగం బాగుంది, గ్రహయోగం బాగుంది, గత సంవత్సరం కంటే బాగుంది, కుటుంబ సఖ్యత కనిపిస్తుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా గతంలో చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మీరు కలుస్తారు, తప్పకుండా కలుస్తారు. అయితే ఒకసారి చక్కగా కూర్చొని సెటిల్మెంట్ చేసుకోండి, తప్పకుండా కలుస్తారు. అలాగే వివాహం కాని అబ్బాయిలు ఎవరు ఉంటే వివాహం యోగం కనిపిస్తుంది, తప్పకుండా వివాహం జరుగుతుంది. ఏదన్నా కుటుంబంలో ప్రేమనురాగాలు ఉంటాయి, మీ సంతానం బాగుంటుంది. అలాగే ఈ రాశి సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం మీకు కార్యజయం, వ్యవహార జయం, ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే రుణాలు తీరుస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణం చేపడతారు. ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేపడతారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో కూడా కొలుకొస్తారు. అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయన్నమాట. అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు ఈ సంవత్సరం మీకు తీర్పు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం పట్టుదలతో ఏ కార్యాన్నైనా సరే అవలేలుగా పూర్తి చేస్తారండి. ఏ కార్యాన్నైనా సరే మీరు అనుకున్నారంటే ఇంకా కార్యం అయ్యే వరకు మీరు వదలరు. పట్టుదల ఎక్కువ ఉంటుంది మీకు ఈ సంవత్సరం. మంచి పట్టుదల, మంచి కాన్ఫిడెంట్గా ఉంటారు. నేను ఇది చేస్తాను, చేయగలను, సాధిస్తాననే పట్టుదలతో ఉంటాను. అలాగా పట్టుదలతో ఉంటేనే మీరు సాధించగలుగుతారు. అయితే ధైర్యంగా అడుగు ముందేస్తారు. జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి. ఏదైనా సరే ఈ మీనరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని రకాలుగా, అన్ని విధాల యోగదాయకంగా ఉంది. సమయం బాగుంది, కానీ ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. అంతేగాని డీలా పడిపోయి అధైర్యం తెచ్చుకొని అనవసరంగా మనసు పాడు చేసుకుని కూర్చోవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఏదైనా సరే నేను సాధిస్తాను అనే దృఢ సంకల్పంతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. మీకు ఈ సంవత్సరం నరపీడ కనిపిస్తుంది. నరఘోష, నరపీడ, అలాగే కొంచెం తెలియని శత్రువులు ఉంటారు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అండి. ముఖ్యంగా మీనరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. అలాగే ఇతరులు కొత్త వాళ్ళని మాత్రం నమ్మొద్దు, దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఈ మీనరాశిలో ఉన్న వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేసే వారికి బాగుంది, యోగదాయకంగా ఉంది. మీకు ఈ సంవత్సరం ప్రమోషన్ గురించి బదిలీలు కనిపిస్తున్నాయి. అలాగే స్థల మార్పు, గృహ మార్పు, అలాగే గృహంలో శుభకార్యాలు, అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంటు, అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం, అలాగే మీకు మీ పై అధికారులతో మన్ననలు పొందుతారు. ఏదైనా మీకు ఈ సంవత్సరం బాగుంది. కాకపోతే ఏంటంటే మీకు హెల్త్ విషయంలో జాగ్రత్త, ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త, అంటే ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే
ఇతరుల్ని కొత్త వాళ్ళని నమ్మొద్దు, హామీలు ఉండొద్దు. ఇక రాజకీయ నాయకులు ఈ సంవత్సరం బాగుందండి, మంచి కాలం నడుస్తుంది. ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకుంటారు, మంచి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. గ్రామాల్లో మంచి మంచి కార్యాలు చేపట్టి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే మీకు ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే ఏదో ఒక పదవి మిమ్మల్ని వరిస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు శత్రువులు ఎక్కువ ఉంటారండి, అది చూసుకోండి. శత్రువులు ఎక్కువ ఉంటారు, నరఘోష ఉంటుంది. అలాగే మీరు ధనం మాత్రం మంచినీళ్ళలో అవుతుంది. కొన్ని సందర్భంలో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతే, మిగతా అన్నీ బాగున్నాయి. ఇక కళారంగంలో ఉన్నవారు, కళారంగం సినిమా టీవీ రంగం వారు, అలాగే దర్శక నిర్మాత రచయిత నటీనట వర్గం, అలాగే సాంకేతిక నిపుణులు, గాయకులు ఎవరైనా సరే మీ అందరికీ కూడా బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చే వారికి కూడా బాగుంది. అయితే ఈ సంవత్సరం మీరు మంచిగా ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే రుణాలు తీరుస్తారు, రుణాలు ఉన్నవారు గృహ నిర్మాణం కూడా చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త మీరు. అలాగే ఇతర విషయం మాత్రం హామీ ఉండొద్దు. ధన విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, మిగతా విషయాలన్నీ మీకు బాగున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయం వస్తే చిన్న వ్యాపారస్తు తగ్గించి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా బాగుందండి. చక్కగా వ్యాపారం చక్కగా సాగుతుంది, మంచి లాభాలు వస్తాయి. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మళ్ళీ కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు. రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. అలాగే ఇసుక, సిమెంటు, కాంక్రీటు, ఐరన్ వ్యాపారస్తులకు బాగుంది. బిల్డింగ్ కాంట్రాక్ట్స్కి బాగుంది. అలాగే సరుకులు నిల్వ చేయే వారికి బాగుంది. అలాగే హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకి, అలాగే ఇతర వ్యాపారస్తులకి, రైస్ మిల్లర్స్కి అందరికీ బాగుంది. చక్కగా చదువుతుంది వ్యాపారం. అయితే మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, ధన విషయంలో జాగ్రత్త, పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఇక విద్యార్థులు ఈ సంవత్సరం విద్యార్థులు బాగుందని, గురుబలం బాగుంది, చక్కగా చదువుతారండి, చాలా చక్కగా చదువుతారు. పరీక్ష రాస్తే మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే ఎంట్రన్స్ బీఈడి, పాలిటెక్నిక్, ఈసెట్, లా, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు మంచి మంచి ర్యాంకులు వచ్చి మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు లభిస్తాయి. అలాగే విదేశాలకి, అంటే పై చదువులకి విదేశాలకు వెళ్ళే వారికి కూడా బాగుంది. యోగకాలం నడుస్తుంది, యోగాలు బాగున్నాయి, మీరు సక్సెస్ అవుతారు. అలాగే విదేశాల్లో ఉండి చదువుకునే వారు కూడా చక్కగా ఉంది, అందరికీ బాగుంది. గురుబలం బాగుంది. అయితే మీరు విద్యార్థులు ఏం చేస్తారంటే లక్ష్మీ గణపతి ఆరాధన, సరస్వతీదేవి ఆరాధన, హయగ్రీ స్తోత్రం, ఈ 3 చేసుకుంటే సరిపోతుంది మీరు. ఇక వ్యాసాదారులు ఈ సంవత్సరం బాగుందండి, 2 పంటలు ఫలిస్తుంది. అయితే మొదటి పంట కంటే రెండో పంట బాగుంది. రెండో పంట అధిక దిగుబడి, అలాగే మీకు అధిక లాభాలు ఉంటాయి. మీకు మంచి మంచి ధరలు పలుకుతాయి, రుణాలు తీరుస్తారు, అలాగే శుభకార్యాలు చేస్తారు. అలాగే కౌలుదారులకు బాగుంది, చేపలు, రొయ్యలు, చెరువు వారికి బాగుంది. గత సంవత్సరంలో కంటే బాగుందండి మీకు వ్యవసాయానికి. అయితే ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరికి హామీలు ఉండొద్దు. ముఖ్యంగా ధన విషయంలో ఎవరికి హామీ ఉండొద్దు. ప్రయాణ విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళని ఎవరిని నమ్మొద్దు. మీకు నరకోశ ఉంటుంది, నరపేట ఉంటుంది, అంతే తప్ప మిగతా విషయాలన్నీ బాగుంటాయి. పోతే ఈ ఉగాది రాశి ఫలాలు కేవలం ఈ గోచారం, ఇది కొంతమందికి ఈ రాశి ఫలాలు వర్తించవచ్చు, కొంతమంది వర్తించలేకపోవచ్చు. అయితే ఈ సంవత్సరం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క జన్మజాతకం కూడా చూపించుకోండి. మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో జరిగే దశాంతర పరిస్థితి ఏంటి, ఆ ప్లానెట్ ఉన్న పొజిషన్ ఏంటి, ఇప్పుడు యొక్క మన పరిస్థితి ఏంటి చూసుకుని ఆ సమస్యలు ఉన్నవారు నేను ఇప్పుడు చెప్పే పరిహారాలు ప్లస్ మీ జన్మజాతక రీత్యా వచ్చే పరిహారం చేసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది, అందులో సందేహం లేదు. ఒకవేళ నా అపాయింట్మెంట్ కావాలంటే మీ కింద నెంబర్ ఫోన్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తాము. అలాగే మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వగలుగుతాం.
ఇక మీకు ఈ సంవత్సరం అంతా రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఈ సంవత్సరం అంతా శివాలయంలో ప్రతి నెల కూడా అభిషేకాలు చేయించుకోండి. ముఖ్యంగా మాస శివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనం అంటే శైవ క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో శివుడి యొక్క స్వయంభూ క్షేత్రాలు దర్శించుకోండి మీ అవకాశాన్ని బట్టి. అలాగే మీరు షిరిడి వెళ్ళాలి. షిరిడి వెళ్ళి షిరిడి సాయినాథ్ సందర్శించుకుని ఆ తర్వాత పక్కనున్న శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. శని సింగనాపూర్లో శనివారం రోజున శని భగవానుడి తైలాభిషేకం చేయించుకోండి అవకాశం ఉన్నవారు. అవకాశం లేని వారు తూర్పుగోదావరి జిల్లా మందపల్లి శని భగవాన్ దేవాలయం, అలాగే మనకి హైదరాబాద్లో వర్గలు ఇలా ఉన్నాయి కాబట్టి అలా తమిళనాడు అంటే మీ అవకాశాన్ని బట్టి ఈ సంవత్సరం ఏదైనా సరే శని భగవాన్ యొక్క పుణ్యక్షేత్రం వెళ్ళి శనివారంలో తైలాభిషేకం చేయించుకోండి అమ్మా ఈ సంవత్సరం. ఎందుకంటే ఏ రాశిలో ఉన్నారు కదమ్మా మీన రాశి వారు, అందువలన మీకు గురుబలం గురించి గురువు రాశి కాబట్టి సాయిబాబాని ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన లేదా దత్తాత్రేయ దర్శనం పుణ్యక్షేత్రం గాన్గాపురం, పిఠాపురం ఇలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదమ్మా దర్శించుకోండి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ యొక్క శ్లోకాలు చదువుకోండి లేదా గురు శ్లోకాలు చదువుకోండి. గురువుని ఎక్కువ ఆరాధించుకోండి. గురువారం నియమాలు పాటించుకోండి. ఒకసారి మాత్రం మీరు ఒక గురువారం రోజున చక్క ఎల్లో కలర్ క్లాత్ కిలోంపావు శనగలు దానం చేయండి. అట్టిపళ్ళు కూడా దానం చేయండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఒక శనివారం రోజున చక్కగా ఆకుపూజ చేయించుకోండి, వడమాల సమర్పించుకోండి. అలాగే న్యాయబద్ధంగా ఉండండి. మీరు మీనరాశి వారు ధర్మబద్ధంగా ఉండండి. ఏ విధంగా మీరు అధర్మంగా ఉండద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నర్సులు ఉన్నారు కాబట్టి. అయితే మీరు ఈ సంవత్సరం ఒకసారి వ్రతం చేయించుకోండి. మీ ఇంట్లో కానీ మీ గృహంలో కానీ దేవాలయం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి ఒక్కసారి అమ్మ చేయించుకోండి. నలుగురిని పిల్లల్ని భోజనం పెట్టండి. అలాగే వ్రతం చేసిన అయ్యగారికి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన సత్కరించి ఆ ఆశీస్సు తీసుకోండి. అలాగే ఈ సంవత్సరం మీరు ఏదైనా నదీ స్నానానికి వెళ్ళండి. ఒకసారి. అలాగే ఈ సంవత్సరం ఎక్కువ గురు టెంపుల్స్ వెళ్ళండి. మీ ఊర్లోనో లేకపోతే పుణ్యక్షేత్రం గురు టెంపుల్స్ వెళ్ళండి. ఇంకా అవకాశం ఉన్నారు ప్రతిరోజు కూడా మీ ఊర్లోనే దగ్గరలో శివాలయ దర్శనం చేసుకోండి సాయంత్రం వేళలో. ఇవన్నీ చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుందన్నమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. ఏ విధమైన ఆలోచన పెట్టుకోవద్దు. అడుగు ముందుకేంటి మనోధైర్యంగా మనోనిబ్బరంగా ఉండండి. మీనరాశి వారు బాగుంటుంది. ఇక మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే లక్కీ నెంబర్ 3వ నెంబర్ 3 నెంబర్ లక్కీ నెంబర్. అలాగే కలిసి వచ్చే కలర్ పసుపు, నారింజ, క్రీమ్ కలర్, బంగారపు రంగు. ఈ 4 రంగులు మీకు కలిసి వస్తాయి. ఇకపోతే మీనరాశి వారు ముఖ్యంగా చెప్పవలసింది ఎవరైనా సరే మీనరాశిలో ఉన్నటువంటి వారికి పితృదేవతలు ఉంటే పితృదేవతలకి వారికి తిలతర్పణాలు వదలండి. ప్రతి నెల అమావాస్యకి కనీసం అయ్యగారికి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం దానం చేయండి తప్పకుండా. అలాగే ఏదైనా నదీ క్షేత్రానికి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేయండి పితృదేవతలు ఉన్నవారు పితృదేవతలకి. ఎందుకంటే మీనరాశి వారు ఏ నర్సంలో ఉన్నారమ్మా, ఎందుకంటే పితృదేవతలకి పితృకారకుడు శని భగవానుడు, పితృకారకుడు రవి భగవానుడు. అందు గురించి మీరు పితృదేవతలు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకున్నారో మీకు రవి భగవానుడు సూర్యనారాయణమూర్తి గారి యొక్క ఆశీస్సు అనుగ్రహం, శని భగవాన్ యొక్క ఆశీస్సు అనుగ్రహం మీకు లభిస్తుంది. మనం ఎన్ని పూజలు పునస్కారాలు వ్రతాలు నోవులు దాన ధర్మాలు చేసినా పితృదేవతలకు తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా సరే ఏనా శని, అష్టమ శని, అర్ధాశమ శని, శని మహాదశలో శని ఉన్నవాళ్ళు పితృదేవతలు తప్పనిసరిగా పిండ ప్రధానాలు తిల తర్పణ చేసుకోవాలి. లేదంటే ఇబ్బంది పాలవుతారు.
అందువలన మీరు ఈ మీనరాశి వారు ధైర్యంగా ఉండండి. మీకు ఏం పర్వాలేదు. తోసిరాజు ఆటకట్టు. నేను చెప్పిన పరిహారం చేసుకోండి. మీ అందరికీ మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు. శుభమవుతూ. స్వస్తి.